హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నర్సిరెడ్డిని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్, పాశం వారి అబ్బాయి. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, ఈరోజు వచ్చేసి తారీఖు 19వ తారీఖు 6వ నెల 2025 గురువారం. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, రైతు సోదరులారా, మిర్చి మార్కెట్ తెలుసుకోబోయే ముందు ఒక చిన్న మాట. మనకైతే ఈ సంవత్సరం ఇప్పటికైతే వర్షాలైతే అంతంత మాత్రమే పడ్డాయి. గతంతో కనుక పోల్చుకుంటే, గతంలో అయితే ఈ జూన్ 19వ తారీఖు నాటికెళ్ళ అయితే కొన్ని ఏరియాల్లో మిరపదాట్లు సాళ్ళు కూడా పోసేవాళ్ళు. ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే కర్నూలు, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లా ఇలా కొన్ని ఏరియాలు కనుక చూసుకుంటే ఈ పాటికి మిరపసాళ్ళు పోసేవాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని మనం చెప్పుకున్న ఈ ఊర్లలో మిరపసాళ్ళు అయితే ఇంకా పోయడం జరగలేదు. సరైన వానలు పడలేదు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. అంటే పూర్తిగా మిరపసాళ్ళు పోసుకునేంత పదునైన వాన పడలేదు అని, అంటే వానలు అసలు పడలేదు అని కాదు, సాగు చేసుకోవడానికి అనుకూలమైన వానలు పడలేదు అనేసి నేను చెబుతున్నా. ఇప్పటికైతే వర్షపాతం మనకి తక్కువగా ఉందనే చెప్పుకోవాలా గతంతో కనుక పోల్చుకుంటే. మరి ఈ వర్షపాతం తక్కువ అనేది ఇలాగే ఉంటుందా, ముందు ముందు ఏమన్నా పెరిగిద్దా, వర్షాలు ఏమాత్రం పడగలుగుతాయి అనేసి అయితే మనం ఒక ఆలోచన చేసుకోవాలా. ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ వర్షాలు వానలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, మిర్చి మార్కెట్ కూడా ఒక రకంగా దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సక్రమంగా వర్షాలు పడి ఆయకట్లు అంటే ప్రాజెక్టులు కనుక నిండి సక్రమంగా నీళ్ళు కనుక వస్తుంటే ఒక ఎత్తు, వర్షాలు పడకుండా ఆయకట్లు ప్రాజెక్టులు నిండకుండా ఉంటే ఒక ఎత్తు. అందుకనే రేటు చెప్పే ముందు ఈ మాట అయితే చెప్పడం జరుగుతుంది. మనం కనుక ఇంకా ఆలస్యం చేయకుండా మిర్చి రేటు కనుక చూసుకుంటే, మిర్చి రేట్ అయితే యథామాలుగానే ఉంది. గత 20 రోజుల నుంచి, 15 రోజుల నుంచి, 10 రోజుల నుంచి అలా అయితే మార్కెట్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే మొన్న మనకి కొద్దిగా చైనా ఎఫెక్ట్, అంటే చైనా నుంచి దగ్గరగా 90 కంటైనర్లు ఏమో రిటర్న్ రావడం జరిగింది. ఆ కంటైనర్లు రిటర్న్ రావడం వల్ల దాని ఎఫెక్ట్ అయితే కొంచెం పడింది. పడలేదు అని కాదు, బాగానే పడింది ఎఫెక్ట్, కొంచెం కూడా కాదు, రేట్ల విషయంలో బాగానే పడింది. అయితే దాని కారణంగా అయితే రేట్లు కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే, మిర్చి యార్డ్కి రైతులు బస్తాలు అయితే అమ్మకాలకైతే పెడుతున్నారు, వ్యాపారస్తులు అయితే అంత స్పీడ్గా రావట్లేదు. అదొక విషయం. మనం ఈ మాటని మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాము, మళ్ళా మీకు చెబుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రైతు సోదరులారా, మిర్చి బస్తాలు రైతులు అయితే అమ్మకానికి పెడుతున్నారు, కానీ ఆ పెట్టే బస్తాలు క్వాలిటీ బస్తాలు అయితే రావట్లేదు బేరానికి. సూపర్ డీలక్స్లు ఇలాంటి బెస్ట్లు ఇలాంటి బస్తాలు అయితే క్వాలిటీ మిర్చి అయితే రావట్లేదు. ఎక్కువగా బిఎఫ్లు, సిఎఫ్లు, మీడియాలు, లెఫ్ట్లు ఇలాంటి క్వాలిటీలే ఎక్కువగా మిర్చి ఆడికి వస్తున్నాయి. ఈ క్వాలిటీలు ఎక్కువగా రావడం వల్ల వ్యాపారస్తులు కూడా కొద్దిగా బేరం చేయడానికి కూడా కొద్దిగా ముందు వెనకాడుతున్నారు. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా ఎక్కువ డీలక్స్ కాయలు, సుపీరియర్ క్వాలిటీలు ఈ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే మార్కెట్ మందంలో ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ కాయలు కనుక కొనుక్కొని మళ్ళీ మార్కెట్ మందం అయితే ఇంకా తక్కువ అమ్ముకోవాల్సి వచ్చింది అనే ఆలోచనతో ఏంటంటే కొద్దిగా అయితే ముందు వెనకైతే ఆలోచన చేస్తున్నారు. అయితే ఓవరాల్గా అయితే సేల్ అయితే పెద్దగా లేదు, ఎక్స్పోర్ట్ కూడా పెద్దగా పోవట్లా. నాకు తెలిసి కొద్ది గొప్ప బంగ్లాదేశ్కే ఎక్స్పోర్ట్ పోతుంది, అది కూడా తేజ కాయలు. ఆ బంగ్లాదేశ్కి ఆ కొద్ది గొప్ప ఎక్స్పోర్ట్ పోతుంది కాబట్టి ఆ తేజ కాయలు కూడా 13,000, 13,500 సుపీరియర్ క్వాలిటీ ఒక 100-200 అటు ఇటుగా పడుతున్నాయి. మిగతా కాయల రేట్లు అంత రేటుకు పట్టల్లా, ఒక్క బంగ్లాదేశే కొద్దిగా తేజాకాయలు ఎక్స్పోర్ట్ అడిగింది కాబట్టి ఆ రేట్లు పడుతున్నాయి. మిగతా రకాలు సుపీరియర్ క్వాలిటీలు బేరానికి అయితే రావట్లేదు. మనం కనుక కొన్ని రకాలు కనుక చూసుకుంటే 2043 కానీ, నెంబర్ 5 కానీ, తేజ కానీ, 1081 కానీ, 355 కానీ, ఆర్మర్ కానీ, క్లాసిక్ కానీ, షార్క్ 1 కానీ, కర్నూలు డీడీలు కానీ, మరి టెస్లా 111 కానీ, ఇలా మనం రకాలు కనుక చూసుకుంటే కుబేరా కానీ, జీనీ 2626 కానీ, రోమీ 26 కానీ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఎక్కువగా వీటిల్లో బేరానికి రైతులు తీసుకొచ్చే కాయలు ఎక్కువగా బిఎఫ్లు, సిఎఫ్లు,
లెఫ్ట్లు, మీడియాలు, మీడియం బెస్ట్లు ఎక్కువ ఈ కాయలే వస్తున్నాయి. బెస్ట్లు, సూపర్ బెస్ట్లు, డీలక్స్లు, సుపీరియర్ డీలక్స్లు అయితే రావట్లేదు. ఈ కాయలు కనుక మనం ఇప్పుడు చెప్పుకున్న కాయలు కనుక చూసుకుంటే 7,000 నుంచి 9,000, 9,500, 10,000 ఇంకా చెప్పుకుంటే మనం 7,000 నుంచి 10,000 అనుకోవచ్చు. 7,000 నుంచి 10,000 మధ్యలోనే రేట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ బిఎఫ్లు, సిఎఫ్లు, లెఫ్ట్లు, మీడియాలు, మీడియం బెస్ట్లు ఈ రేట్లు మటుకు ఇది అవుతున్నాయి. ఏడన్నా కనుక సుపీరియర్ క్వాలిటీ కనుక ఏడన్నా కొద్దిగా కనుక తగిలితే తేజాలు కనుక సుపీరియర్ క్వాలిటీ కనుక తగిలితే 13,500, 13,300 ఒక 100 అటు ఇటుకి అయితే పెట్టడం జరుగుతుంది. నెంబర్ 5 కూడా అంతే. నెంబర్ 5 కనుక సుపీరియర్ క్వాలిటీ కనుక ఉంటే 14,000 కూడా పెట్టడానికి వ్యాపారస్తులు చూస్తున్నారు, కానీ అంత సుపీరియర్ క్వాలిటీ అయితే రావట్లేదు. మరి 2043 కనుక చూసుకుంటే అది కూడా అంతే. సుపీరియర్ క్వాలిటీ కనుక ఉంటే 13,000 నుంచి 13,500, 13,300 ఒక 200 అటు ఇటుకి అయితే పెట్టడానికి వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు, కానీ అంత సుపీరియర్ క్వాలిటీ అయితే రావట్లేదు. ఎక్కువ బేరానికి బిఎఫ్లు, సిఎఫ్లు, మీడియాలు, లెఫ్ట్లు ఇవే వస్తున్నాయి. ఈ కాయల మడుకు 7,000 నుంచి 10,000 లోపులోనే, 10,000 కూడా కష్టం లోపులోనే అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. అది రైతు సోదరులారా, మీరు మీ మిరపకాయలు అమ్ముకోవాలి అనుకుంటే ఇది సరైన అదునా కాదా అనేది ఆలోచించి చూసి మిరపకాయలు అమ్ముకోండి. ఎప్పుడు కూడా తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మిర్చి రేటు పెరిగిద్దా తగ్గిద్దా అని కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి కనుక పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి కనుక చూస్తే మిర్చి రేటు పెరగదు అని అయితే అనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఏం జరిగిందో ఎవరైనా చెప్పలేము. అది మనం ఈ మాట గతంలో 1 నెల క్రితం మనం వీడియో పెట్టినప్పుడు కూడా ఈ మాట చెప్పాము. అప్పుడు చాలామంది రైతు సోదరులు కూడా చూసి కామెంట్ కూడా చేశారు. మరలా మీకు ఆ విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా. మనం మిర్చి రేటు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అయితే గత 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాని మీద ఆలోచన చేసే మనం ఇప్పుడు అనేది చెప్పగలుగుతున్నాం. భవిష్యత్తులో రేటు పెరిగిద్దా తగ్గిద్దా అనేసి అయితే ఎవరూ చెప్పలేము. భవిష్యత్తు అనేది అసలు ఎవరు చెప్పలేరు భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేసి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మిర్చి రేటు పెరగడానికైతే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా రేటు పెరిగితే అయితే చెప్పలేము భవిష్యత్తు అనేది. ఇప్పటికైతే రైతు సోదరులు అయితే చాలామంది, నాకు తెలిసిన రైతు సోదరులతో నేను మాట్లాడుతున్నాను. మిరపదాట వేస్తున్నారా అంటే కొంతమంది వేస్తున్నామని చెబుతున్నారు, కొంతమంది వేయట్లేదని చెబుతున్నారు. ఈ వేసే వాళ్ళల్లో హైబ్రిడ్ వేస్తున్నారా, రీసెర్చ్ నాటు రకాలు వేస్తున్నారా అంటే హైబ్రిడ్ జోలి ఏమో కొద్దిగా అటు ఇటుగానే ఉన్నాము. రీసెర్చ్ రకాలు అయితే వేయటానికి అనుకూలంగా ఉన్నాము. అంటే రీసెర్చ్ రకాలు అంటే నాటు రకాలు అంటే మనం చెప్పుకుంటే జెమినీ కానీ, ఆది కానీ, సూపర్ 10 కానీ, 334 కానీ ఇలాంటి రకాలు రీసెర్చ్ రకాలు అంటారు. హైబ్రిడ్లు అంటే ఒంటి మొక్కలు మనకు తెలిసింది, తేజ కానీ, డాల్ఫై 31 కానీ, 2043 కానీ, ఆర్మర్ కానీ, క్లాసిక్ కానీ, షార్క్ కానీ, బంగారం కానీ, కుబేరా కానీ ఇలాంటి 10 రకాలు ఉన్నాయి హైబ్రిడ్లు. వీటిల్లో ఎక్కువగా రైతు సోదరులు మీరు ఏ విత్తనం వేద్దాం అనుకుంటున్నారు ఏంటి అంటే హైబ్రిడ్లకైతే పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వచ్చేటట్టుంది. రీసెర్చ్ వెరైటీలు నాటు రకాలకైతే పెట్టుబడి తక్కువ కదా, రీసెర్చ్ రకాలే వేద్దాం అనుకుంటున్నాం అనేసి కొంతమంది ఏంటంటే చూద్దాం, అది కూడా 1 ఎకరానికి వేసి అచ్చం మొత్తం ఇదే కాదు కదా, ఇది 2 ఎకరాలు వేసి అది 1 ఎకరం వేద్దాం అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఫైనల్గా అయితే విస్తీర్ణం అయితే తగ్గుతుంది. ఆ తగ్గిన దాంట్లో కూడా అధిక శాతం రీసెర్చ్ రకాలు అంటే మనం చెప్పుకున్నాం కదా, జెమినీ, దానా, ఆది, సూపర్ 10, 334 ఇలాంటి రకాలు అయితే ఎక్కువ వేసుకుంటున్నారు. అయితే చాలామంది రైతు సోదరులు అయితే మన పాత వీడియోలు చూసి, అన్న మీ వీడియోలు చూసాము, వెరైటీలు బాగున్నాయి, మేము కూడా వేసుకున్నాం, మంచి దిగుబడులు వచ్చాయనేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది ఫోన్ చేసి. కాబట్టి ఈ సంవత్సరం కూడా రైతు సోదరులు ఎక్కువగా నాకు తెలిసి రీసెర్చ్ రకాల్లో ఆది రకం ఒకటి అయితే వేసుకోవడానికి బాగా ఆసక్తి ఉన్నట్టయితే నాకు తెలిసింది. ఎక్కువగా కూడా ఆది అనే రీసెర్చ్ విత్తనాన్ని వేసుకుంటున్నారు. రైతు సోదరులారా, ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూశారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.